శ్రీశైలంలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. కన్నడీగుల రాకతో వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. అమ్మవారిని ఆడపడుచుగా భావించే కన్నడ ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉగాది పండుగ తెలుగువారిదే అయినా విలక్షణ రీతిలో శ్రీశైల క్షేత్రం కన్నడీగులతో కిటకిటలాడుతుంది. దీనికి కారణాలు లేకపోలేదు. శ్రీశైల మహాక్షేత్రంలో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబాదేవిని ఆడపడుచుగా భావిస్తారు. అందుకే తమ రాష్ట్రం నుంచి కాలినడకన ఇక్కడకు చేరుకుని అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టుచీర, మంగళసూత్రాలతో ఉన్న సారెను సమర్పిస్తారు. ఢమరుక నాదాలతో ఆలయ ప్రవేశం చేసి కొబ్బరి, కలకండలతో కూడిన ప్రసాదాన్ని సమర్పించి ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తారు. ఉగాది ఉత్సవాలలో మరో విశేషమేమిటంటే వచ్చే భక్తుల్లో దాదాపు 80% మంది కన్నడీగులే ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఒక్కటే, బ్రహ్మరాంబాదేవిని వారు ఆడబడుచుగా భావిస్తారు. మహాశివరాత్రి ముగిసిన నెల రోజులకు ఉగాది వేడుకలు ప్రారంభమవుతాయి. శివరాత్రి అయిపోయిన రెండో రోజు నుంచి కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉగాదికి 2 రోజుల ముందే శ్రీశైలం చేరుతారు. అమ్మవారికి సారె పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టదిశ శక్తిపీఠం కొలువైన శ్రీశైలగిరి ఉగాది వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణం, గోపురాలన్నీ విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతున్నాయి. ఇటు ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించనున్నాయి.